నా పేరు డాక్టర్ నిఖిల. నేను ఇన్వోడెంట్ ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ జ్ఞానాపురంలో సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్ ఇక్కడ నుంచి మనకి క్యాంప్ అనేది ఉందని కండక్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడం వాళ్ళు మనతో కోఆర్డినేట్ చేసుకొని ఇదంతా కూడా సెటప్ చేశారు. డాక్టర్ మాణిక్య కుమారి గారు మనకి మొత్తం హెల్ప్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా హాస్పిటాలిటీ అంతా కూడా బాగుంది. డెంటల్ అనేది ఎక్కువ పెయిన్ వస్తే కానీ ఎవరు క్లినిక్కి అప్రోచ్ అవ్వరు. సో పెయిన్ వస్తేనే కాదు, లోపల వాళ్ళకి ఏమవుతుంది ఏంటి తెలియాలి కాబట్టి క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఓరల్ క్యావిటీ మొత్తం చెక్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అడ్రస్ చేసి దేనికి ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలని మొత్తం కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చి కొంచెం షై అనేది ఉంటుంది డెంటల్ అనేసరికి. సో అదంతా వదిలేసి వచ్చి చూపించుకుంటారు అనేది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పళ్ళు ముక్కలు అయిపోవడము, బాగా పుచ్చిపోయిన వాళ్ళే వచ్చారు. అందులోని పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ మంది రావడం జరిగింది. అంటే అంతవరకు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. పన్ను బాగా ముక్కలు అయిపోయి నొప్పులు వచ్చేంత వరకు కూడా వాళ్ళు క్లినిక్ అనేది వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదు. అలా ఉండకూడదు. పుచ్చు అనేది మొదలవుతుంది అన్నప్పుడే వాళ్ళు గుర్తించి రావడం అనేది జరగడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పుచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్రేస్ అవి తీసి పుచ్చు పై వరకే ఉంటే సిమెంట్ లాంటివి పెట్టడం, మరీ లోపటి వరకు ఉంటే రూట్ కెనాల్స్ చేసి హై క్వాలిటీ క్రౌన్స్ అంటే క్యాప్స్ లాంటివి వేయించడం అనేది జరుగుతుంది. బయట క్లినిక్స్ అందులో కూడా జరుగుతుంది. కానీ క్యాప్స్ అనేది ఏవో పెట్టాము అంటే క్యాప్స్ ప్లేస్ చేసాము అంతవరకే ఉంటుంది. అందులో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, హై స్ట్రెంత్ ఉంటుంది, లో స్ట్రెంత్ ఉంటుంది, అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎన్ని ఇయర్స్ వారంటీ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో మేడం పిన్ టు పిన్ ఏం చేస్తున్నారు అన్నది మొత్తం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం తిన్నా సరే నోట్లో నీళ్ళేసుకొని పుక్కలించడం అనేది మ్యాండేటరీ అండి. అంటే అది కంపల్సరీగా చేయాల్సింది. రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవడం, కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే దగ్గరలో ఉన్న క్లినిక్లకైనా వచ్చి ఫుల్ మౌత్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారు. అది చేయించుకున్న ప్రతిసారి వాళ్ళకి ఏమైనా స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ అన్నప్పుడు అలా క్లీన్ చేసుకునే పద్ధతిలో అవి మనకి బయటపడతాయి కాబట్టి వాళ్ళు మనం కొంచెం హెచ్చరించడం అనేది జరుగుతుంది. సో పుక్కలించి ఊయడం, 2 సార్లు బ్రష్ చేయడం, 6 నెలలకు ఒకసారి క్లినిక్ వెళ్ళి చెకప్ చేయించుకొని క్లీనింగ్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కొంచెం సాఫ్ట్ బ్రష్ వాడటము, గట్టి పదార్థాలు కొరకడం లాంటివి కొంచెం తగ్గించడము, వాళ్ళకి పళ్ళు దుమ్ము కూడా వయసు రీత్యా అరుగుతూ వస్తూ ఉంటుంది. సో అరిగినప్పుడు వాళ్ళకి పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కోవడం లాంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా మనకి వయసుతో సంబంధం లేకుండా క్లీనింగ్ అనేది అందరూ చేయించుకోవాలి. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చి క్లీనింగ్ చేయించుకొని పళ్ళు అనేది ఎక్కువ వాళ్ళకి దుమ్ము బలం తక్కువై పన్ను ఊడిపోతుంటుంది కాబట్టి పన్ను పెట్టించుకుంటే మంచిది. వాళ్ళు చాలామంది పన్ను ఊడిపోతుంది కదా అని పెట్టించుకోవడం లాంటివి చేయరు. పన్ను పెట్టించుకోకపోతే బాగా గ్రైండ్ చేసి తీసుకున్న ఫుడ్తో వచ్చిన బలం కంటే వాళ్ళ సొంత పళ్ళతో వాళ్ళు నవిలి తిన్నదానికి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పళ్ళు ఊడిపోయిన వాళ్ళు పళ్ళు పెట్టించుకోవడం అనేది మంచిది.